సృష్టించుకుంటుంది, నిజానికి లేదు. ఈ శరీరం దహనమైపోయింది, సర్కిల్ తీసేశాను, ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అప్పుడు తెలుస్తుందిట అన్నీ ఒకటే అని. కానీ యోగులైన వాడికి శరీరం ఉండగానే ట్రాన్స్పరెన్సీ ఉంది. ఆత్మతో సంబంధం పెట్టుకుని ఆత్మబంధువులారా అంటారు. దానికి పేరు లేదు, ఆత్మబంధువుకి పేరు లేదు. మామూలు బంధుత్వానికి పేర్లు ఉన్నాయి. పేర్లు ఉంటే లిమిటేషన్ ఉంది. హస్బెండ్ ఒకటే కదా ఉండాలి, లిమిటేషన్. వైఫ్ ఒకటే ఉండాలి, లిమిటేషన్. ఆత్మబంధువులు ఎంతమంది అయినా ఉండొచ్చు. వాడు ఇంటికి రాడు. ఏ ఇంటికి రాడు? ఈ ఇంటికి రాడు, ఈ ఇంట్లోనే ఉంటాడు. వాడు ఆత్మబంధు. ఈ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు, ఎప్పుడు ఇస్తూ ఉంటాడు ఆనందాన్ని. వాడు ఆత్మబంధు. అటువంటి ఆత్మబంధు ఒకటే ఉంటుంది పెర్మనెంట్గా, అది అమ్మ. అంచేత ఆ అమ్మ మీద నిరంతర భక్తి ఉండాలి. నిరంతర భక్తి ఇందాక ఏం చెప్పాను? కండిషన్లెస్, అన్కండిషనల్ లవ్. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ గుడి ఉందండి, ఆ గుడిలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి గుడికి వెళ్తే మీ ఉద్యోగం వెంటనే పోతుంది. మీరు వెళ్తారా వెళ్ళరా? ఆనెస్ట్గా చెప్పండి. థ్యాంక్స్. ఆ వెళ్ళివాడు భక్తుడు, అంత సింపుల్. నా ఉద్యోగం పోయినా సరే లోపల దేవుడు అండి, దేవుడు, ఆయన చూడకపోతే నాకు కుదరదు అనుకునేవాడు భక్తుడు. అలాంటి భక్తి మనకి రావాలని కోరుకుంది. భయపడ్డు భక్తుడు, భయపడ్డు. భక్తివశ్య నెక్స్ట్ లైన్ ఏంటి? భయాపహ. అందుకే కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ లలితా సహస్రనామం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. భక్తివశ్య భయాపహ. నువ్వు ఏదో చూస్ చేసుకో. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. అదే నేను ఎప్పుడెప్పుడైతే భయపడుతూ ఉంటానో అప్పుడప్పుడంతా నాకు భక్తి లేదు అని నేను నిర్ణయానికి వచ్చేది. దేని చూసి భయపడను, రాహుని చూసి భయపడను, కేతువుని చూసి భయపడను. ఇవన్నీ కూడా ఆవిడ సృష్టే. నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాడు నాలాగే సృష్టించబడ్డాడు. వాడికి పుట్టుకుంది. అంటే నేను ఎందుకు భయపడాలి? పుట్టుకే లేనటువంటి త్రిపుర. అందుకే రీంకారాతన గర్భితాం అనలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతి. ఏంటి శ్లోకం ఇది? వాట్ ఈస్ ద ధ్యాన శ్లోకం? దిస్ వన్. ఈ సెక్షన్ కాకుండా ఈ సెక్షన్. ఖడ్గమాల విన్నారా ఎప్పుడైనా? ఖడ్గమాల అంటే వెళ్ళదు. ఐ డోంట్ బ్లేమ్ యూ. సో చూడండి, రకరకాలు ఏ రకంగా స్తుతించగలము. ఒక్కొక్క స్తోత్రానికి దానికి ఉన్నటువంటి శక్తి ఉంది. ఖడ్గమాల్లో మొట్టమొదటి శ్లోకం రీంకారాసన గర్భితాం అనలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం. ఐం చెప్పలేదు అక్కడ. ఐం క్లీం సౌహ్లో ఐం లేదు, సౌః క్లీం రెండు పదాలు వచ్చాయి. సౌః అంటే ఆస్పిషియస్నెస్. Auspiciousness is giving. When somebody comes to your house, be with open mind and try to give as much as possible. Give అంటే టీవీ ఇచ్చే, సోఫాలు ఇచ్చే ఎవడు అండు. గివ్ అంటే ఆనందం. అందుకే రాగానే ఇంతకు ముందు, ఇప్పుడు కల్చర్ ఉందో లేదో, రాగానే బాగున్నారా రండి భోంచేద్దురు కానీ, ఫస్ట్ రండి భోంచేద్దురు కానీ, ఏదైనా తీసుకుంటారా? సంస్కారాలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోతున్నాం మనం. ఎవరైనా మంచినీళ్ళు అడిగితే గ్లాసు కిందని ఒక ప్లేట్ పెట్టి అది ఇచ్చి అక్కడ తాగేదాకా వీళ్ళు నిల్చోవాలి. ఇదిగో నీ కర్మ, ఒకటే గ్లాసు. వీడి దాహం ఎక్కువ ఉండి రెండో దానికి వెళ్తే వాడు ఆవిడ ఎక్కడో ఉంటుంది, వీడు ఉండబట్టలే ఇక్కడ పెట్టేస్తాడు. కిందని అపాత్రదానం పనికిరాదంటాడు. అపాత్రదానం అంటే అనవసరమైన వాడికి ఇవ్వకూడదని కాదు, పాత్ర లేకుండా ఏమీ ఇవ్వకూడదు. రేపటి నుండి ఎవరికైనా ఇవాళ టెస్ట్ చేస్తాను, చూద్దాం. మంచినీళ్ళు అడిగితే ఒక ప్లేటు కింద పెట్టి, అది గురువు ఒక్కడికే కాదు ప్రతి ఒక్కడికి మీరు పాటించాలి. మనమేంటి ఓ గురువు గారికి మాత్రం చాలా గౌరవం ఇచ్చేస్తాం, ఇంట్లో భర్తకి ఇవ్వం.
భార్యకమో. అది తప్పు. నువ్వు గురువుకి ఎంత గౌరవిస్తావో, భగవంతుడికి ఎంత గౌరవిస్తావో ప్రతి మనిషి మీద నువ్వు చూపించగలిగినప్పుడే అది భక్తి. చూపించగలవా చెప్పండి? సో సెపరేషన్ లేదు అక్కడ. అది పెట్టి నిల్చోవాలి. తాగాక ఇంకేమైనా ఇంకా కావాలా అని అడగాలి. అక్కర్లేదు అన్నప్పటి వరకు మీరు అక్కడ కమిటెడ్. అలా చేస్తున్నాం. అది అతిథి మీద ఉన్నటువంటి భక్తి. ఈ భక్తి ఇండిపెండెంట్ అని చెప్పుకున్నాం. ముఖ్య భక్తిలో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇట్ కమ్స్ ఎస్ ఎ ఫ్లో అని చెప్పుకున్నాం. ఈ ఫ్లో మెయింటైన్ చేయడానికి కనెక్టివిటీ కోసం మనం నిరంతరం జపం చేస్తూ ఉండాలి. జపం అంటే ఇట్ జస్ట్ ఏ థాట్ ఆఫ్ హర్, ఎ సింపుల్ టెస్ట్. మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నామా? ఎలా ఉన్నావు? How are you? How are you? మీరు ఎలా అన్నారనుకోండి, అసలే ఏడిపిస్తారు అందరినీ. నా సంగతి ఎందుకు, మీ సంగతి అడిగినా? నా సంగతి ఎందుకండి? మీ సంగతి నేను అడిగితే మీ సంగతి చెప్పకుండా నా సంగతి ఎందుకు అడుగుతారు? ఎనీ హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సమాధానం అంటే అమ్మ దయ వల్ల బ్రహ్మాండంగా ఉంది. అమ్మ బ్రహ్మ రెండు పదాలకి నాకు ఛాన్స్ దొరికింది. ఛాన్స్ దొరికినప్పుడు ఉత్తమమైన పదాలు వాడను. బాగానే ఉన్నాను, ఏదో ఉన్నాను. ఇది మరి తామసికం. అవతల వాడికి అతని జీవితం మీద విరక్తి. వాడు ఎందుకని ఏంద్రా బాబు అనవసరంగా కెడుక్కున్నాను అనుకుంటాను. వీడికున్న ఎనర్జీ కూడా పోతుంది. బెస్ట్ ఏంటంటే అమ్మ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు. పిల్లలు ఎలా ఉన్నారు? అమ్మ దయ చాలా బాగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండం. ఈ ఎలాగైతే నిన్ను నువ్వు ఇలా నిరంతరము ఆశీర్వదించుకుంటున్నావో, ఈ ఆశీర్వచనం అహంకారం వల్ల వచ్చింది కాదు. నా అమ్మ మీద ఉన్న నాకు నమ్మకమే నన్ను ఆశీర్వదించుకునే చేసి. ఆవిడికి శ్రమ కలిగించకూడదు పాపం. ఎన్నిసార్లు వచ్చి ఆవిడ నాన్న ఆశీర్వదిస్తుంది, నేనే ఆశీర్వదించుకుని ఆవిడని కనెక్ట్ చేసుకుంటాను. అమ్మ దయ వల్ల ఆ ఒక్క పదం నన్ను కనెక్ట్ చేసి ఆ అమ్మే నాకు ఆశీర్వచనం చేస్తుంది. సో రేపు ఎవరైనా అడిగితే అమ్మ దయ వల్ల బ్రహ్మాండంగా నేను కానీ సీక్రెట్గా ఫోన్లు చేస్తాను మీకు. నెంబర్ కూర్చుని హలో హౌ ఆర్ యూ అంటే ఫైన్ హౌ ఆర్ యూ వెంటనే అది ఇక్కడికి వెళ్తారు. నో, అక్కడ ఫైన్ హౌ ఆర్ యూ ఇక్కడ నుండి వస్తుంది, ఇక్కడేం లేదు. అది ఒక మొనాటనస్గా వస్తుంది. అమ్మ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారండి? అది. సో ఆ అమ్మ బ్రహ్మ, అందుకే ఖడ్గమాల నాకు నచ్చింది ఏంటంటే అది రూట్ పాతిస్తుంది. హ్రీంకారాసన గర్భితాం ఎక్కడుంది? హ్రీం అన్న మంత్రంలో ఉంది. ఆ హ్రీం ఎక్కడుంది? ఇక్కడుంది. ఆ ఉన్న హ్రీంలో ఉన్న అక్షరాలేంటి? హకార రకార ఈకార మకార. హ్రీం హర ఈ. వాట్ ఈజ్ హ? ఈగో. వాట్ ఈజ్ ర? జ్ఞానం. వాట్ ఈజ్ ఈ? శక్తి. వాట్ ఈజ్ మ? మిత్, మాయ. ఎప్పుడైతే జ్ఞానం అనే అగ్నితో నీ అహంకారాన్ని దహించుకుంటావో మాయ పోయి ఈ హృదయంలో ఉన్న అమ్మ బయటపడుతుంది అని ఒక్క అక్షరం చెప్పింది హ్రీం. ఆ హ్రీం అనే లక్ష్మీ బీజం, అదే లక్ష్మి. హ్రీం మహాలక్ష్మి అని. మీరు రేపొద్దున లక్ష్మీ అష్టోత్తరం తెలుసా? బ్రహ్మాండం అందరికీ తెలుసు. లక్ష్మీశ్వర మంత్రాలు తెలుసు, ఎందుకంటే క్యాషియర్. కానీ నిజానికి క్యాషియర్ కాదు. రేపటి నుండి అలా చూడకండి ఆవిడని క్యాషియర్ కింద. హ్రీం అనేది ఆస్పిషియస్నెస్. నాకు 10 రూపాయలు ఉంటే
రూపాయలు నేను అనుభవించగలిగితే నాకన్నా ధనవంతుడు ఇంకోటి లేడు. కానీ నాకు $1 మిలియన్ ఉన్నా సరే ఇంకో $1 మిలియన్ చేర్చాలని పొద్దున్నే బర్గర్స్ పెట్టుకుని ఒక చేతిలో కాఫీ కప్పులు కొట్టుకుని గరాజ్లో దూరి ఆకాశం కూడా 15 రోజుల పాటు చూడకుండా తిరుగుతూ ఉంటాను చూడండి. అది భావదారిద్ర్యం. ఎక్కడో చోట లైన్ తీసుకోవాలి. ఆకాశం కేసు చూసి ఎన్ని రోజులు అయింది మీరు చూడండి, ఎప్పుడైనా గమనించండి. సమ్టైమ్ 15-20 రోజులు కూడా ఆకాశం చూడు. ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాం, అక్కడ నుండి ఇక్కడికి వస్తాం. మెయిన్ డోర్ కూడా ఇక్కడ పర్లేదు, మెయిన్ డోర్ వాడుతున్నారు. మా బాస్టన్లో మెయిన్ డోర్ వాడరు, గరాజ్లో ఎండలు గరాజ్ లైట్లు వస్తారు. ఇది ఎందుకుందో నాకు తెలియదు. చక్కని రాజమార్గం ఉండగా ఇవన్నీ ఏంటి మనకి తెలియకుండా చేసుకునే కర్మలు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు గుజరాతీ న్యాయాన్ని చూస్తూ ఉంటున్నారు. పెద్ద ప్లాస్మా టీవీ ఫ్రిడ్జ్లో ఈ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తూ ఉంటారు. ఆవిడ మాత్రం అదే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అమెరికాలో గుజరాతీ నాని కింద పుట్టడం. ఒప్పుకుంటారా? జీవితంలో సుఖం లేదు. అలా కాకుండా ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ గీసుకునేటట్టు చేసేటువంటి జ్ఞానం. నెక్స్ట్ వచ్చింది జ్ఞానం. భక్తి అయిపోయింది, నెక్స్ట్ జ్ఞానం. సో రేపు పొద్దు నుండి భక్తి అన్న పదాన్ని నిర్వచనం ఏంటంటే కనెక్టివిటీ ఈజ్ భక్తి. కనెక్టివిటీ వితౌట్ ఎనీ రీజన్. నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, నేను అమెరికా రాగానే ఫోన్ వస్తుంది, మా ఇంట్లోకి వచ్చి పూజ చేస్తారా? అది భక్త్యా? కనెక్టివిటీ కాదు. పైగా అంటే ఇక్కడ కనెక్ట్ అయిపోయామండి అంటుంటారు. అనిపించండి, ఇక్కడ కనెక్షన్ ఏంటో నాకు తెలియట్లేదు. ఎనీవేస్ ఐ నో. బట్ ఎప్పుడూ కూడా కనెక్టివిటీ ఉండాలి. అది ఎలా ఉంటుందంటే 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట అమ్మని గురించి రిఫర్ చేయండి. ట్రై, ఇట్స్ పాసిబుల్. అమ్మంటే భగవంతుడు, రైట్? అది భక్తి. మిగతా పూజలు హోమాలు ఇవన్నీ ఒక ఉపాధి. నేననేది కనెక్టివిటీ. నెక్స్ట్ జ్ఞానం. భక్తి వల్ల కలిగేది జ్ఞానం. నా వాట్సాప్లో నేను ఎవరు అడిగితే ఇవాళ పొద్దున్నే రిప్లై చేశాను, భక్తి మార్గం గొప్పదా జ్ఞాన మార్గం గొప్పదా అని అడిగారు. ఏం చెప్పడం? నీకు ప్రాణం ముఖ్యమా, గాలి ముఖ్యమా, తిండి ముఖ్యమా? గాలి ఉనికికి ముఖ్యం. ప్రాణం లేకపోతే అసలు లేనేలేదు. కానీ ఉన్నాక పోషణకు ముఖ్యం తిండి. అంచేత భక్తి అనేది ప్రైమరీ నెసెసిటీయే. ఆ భక్తి వల్ల జ్ఞానము ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఎటువంటి జ్ఞానము? విశ్లేషణారహిత జీవనం ఇది శ్రీ విద్యా సాధనం. నాన్ అనలిటికల్ అప్రోచ్ towards the life and the world is the spiritual practice. Analysis లేదు, లాజిక్కి లొంగదు. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ బిలీఫ్. నోబడీ కెన్ జస్ట్ ప్రూవ్. రేపు పొద్దున మోక్షం అంటే నేనైనా ప్రూవ్ చేయగలనా? Who can I show the heaven and hell to you? I can show the hell, of course. But hell, heaven, no. మరుజన్మ ఉందా? తెలీదు. ఇట్స్ ఆల్ బిలీఫ్. అంచేత జ్ఞానం అన్నది భక్తి వల్ల ఆటోమేటిక్గా వస్తుంది. ఇట్ నీడ్ నాట్ బి బై ఎఫర్ట్స్తో తెచ్చుకోవాల్సింది కాదు, ప్రయత్నం చేసి తెచ్చుకోవాల్సింది కాదు జ్ఞానం. నీకు భక్తి కంప్లీట్గా ఉందనుకోండి, ఆ జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ జ్ఞానం కూడా చాలా ముఖ్యం. ఇందులో 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. విషయ జ్ఞానము, వస్తు జ్ఞానము, విషయ జ్ఞానము, వస్తు జ్ఞానము, భావ జ్ఞానము. విషయ జ్ఞానం, లైఫ్లో బోల్డ్ అండ్ ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. మనం ఆ ఇన్సిడెంట్ని జాగ్రత్తగా వినండి, అనాలిసిస్ చేసి దానివల్ల యాబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి బదులు ఆ విషయం కలిగించిన ఎమోషన్స్ తోటి నన్ను నేను బ్లెండ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఆ ఎమోషన్ అనుభవిస్తున్నాను. అది నేను చేసి పొరపాటు.
అర్థమైందా? పర్సు పోయిందండి, ఎప్పుడో పోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నావో పర్సు పోయింది. జ్ఞానం, ఇప్పుడు జ్ఞానం అన్న సబ్జెక్ట్ ఏం చేస్తున్నా నేను? ఆ పోయిన వారం రోజులు అందరినీ తిట్టేశాను. చెప్పాను నీకు గుర్తు చేయమని, ఆడబెట్టదు. పైగా ఆ వారం రోజులను పర్మిట్స్ తీసిందా? అందరినీ అనుమానించారు, నానా కర్మలు చేశారు. చేసి ఎప్పుడో ఒకరోజు మళ్ళీ అదే ఏరియాకి వెళ్తుంటే అప్పుడు ఈ పర్సు గుర్తొస్తుంది. వచ్చి ఎటువంటి జ్ఞానము? అంత జాగ్రత్తగా ఉన్నా కూడా నా పర్సు పోయిందంటే ఏదో ఒక రీజన్తో పోయింది. అంచేత ఇటువంటి నాకు ఆపద వచ్చినప్పుడు భగవంతుని ధ్యానించాలి, నాకు దిక్కు తోచనప్పుడు భగవంతుని ధ్యానించాలి, నా మైండ్ లిమిటెడ్గా ఆలోచిస్తున్నప్పుడు భగవంతుని ధ్యానించాలి, ఎంత ఆలోచించినా నాకు ఆనందం కలగనప్పుడు భగవంతుని ధ్యానించాలి. ఎన్నో రీజన్స్ ఉన్నాయి భగవంతుని ధ్యానించాలంటే. అక్కడికి వెళ్ళి వెనక్కి వెళ్ళిన దాన్ని చూసి జాగ్రత్త పడడం లేదు. దెర్ ఇస్ నో వర్డ్ లైక్ జాగ్రత్త ఇన్ మై డిక్షనరీ. జాగ్రత్త పడరే, ఆ ఏరియాకి వెళ్తున్నావు, పర్సులు పోతాయి. ఈ పర్సు ఇలా పెట్టుకుంటాడు, మెడలో గొలుసు కొట్టేస్తాడు. సరే ఒరే గొలుసు కూడా జాగ్రత్త, ఈ పర్సు ఇలా పెట్టుకుంటాడు, ఈ గొలుసు ఎందుకు ఇవి ఎలా బతుకు? దినదిన గంట 100 ఏళ్ళ ఇష్టలాగా. రైట్? నువ్వు నమ్మకం ఉంచేవు, ఒకవేళ పోయింది, నేను ఏ కర్మ చేశానో దానివల్ల పోయింది, కానీ నేను నిమిత్త మాత్రుని, చుట్టూరా ఉన్నవన్నీ నా కర్మని ఇచ్చేటటువంటి ఉపాధులే అని గుర్తించడమే జ్ఞానం. అది గుర్తించినప్పుడు నీకు శాంతి ఉంటుంది. ఆ జ్ఞానం ఉన్నవాడి సరుకు, నేను మా దేవిపురంలో ఉన్నప్పుడు నా సెల్ ఫోన్ ఇలా పెట్టేవాడిని, దమ్ముంటే వాడని తీయండి రాని వీళ్ళు పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఈ సినిమాల్లో హీరోలు చేస్తుంటారు చూడండి, అలా నాకు నమ్మకం. అందరూ ఏంటంటే గురువు గారు పోతుంది, చూద్దాం పోదే పని పట్టుకునేవాడు కాదు. నేను గురువు గారి ఫోన్ అని కూడా తెలిసింది కాదు ఎవరికి, అక్కడే ఉండేది నమ్మకం. అది అనుభవిస్తే కానీ తెలియదు. కానీ మీరు ట్రై చేశారనుకోండి, 10 ఫోన్లు పోయాక నమ్మకం వస్తుంది. 10 ఫోన్లు పోవాలి, 11వ ఫోన్ దగ్గర పేద ఫోన్ పోతే పోయింది అనుకుంటున్నారు. ఈ వైరాగ్యం, మూడోది వైరాగ్యం వస్తాను తర్వాత. ఈ వైరాగ్యం వస్తే కానీ ఇది ఇక్కడ నిలవదు. ప్యాషన్ ఉన్నంతసేపు నువ్వేది పట్టుకుంటావో జారిపోతుంది, నువ్వేది చూడండి. మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ లివ్లో చూడండి, కొత్తగా పెళ్ళి అవుతుంది. ఈవిడేమో హస్బెండ్ ఇంటికి రాగానే 5 గంటలకు వస్తా అన్నారు, 6 అయింది, మీకోసం వెయిట్ చేస్తున్నాను. అసట్టకు ఆ గంట అవుతే అవుతుంది. దానికోసం ఏమిటి? పట్టుకున్న కొద్ది వాడు వదిలించుకుంటున్నాడు. మన్నాడు 7ంటికి వస్తాడు, రండి కూర్చొని, ఏంటి 7ంటికి వచ్చినా ఏం పట్టించుకోవా? వదిలేస్తే పట్టుకుంటున్నాడు. ఇది సీక్రెట్ ఆఫ్ లైఫ్. అస్సలు నన్ను కేరే చేయబెట్టి నేను ఎప్పుడు వచ్చినా పర్లేదా నీకు? ఆనెస్ట్గా చెప్తాను, దిస్ హౌ ఎ మేల్ రియాక్ట్స్. అడిగంటే మేల్ ఆర్ ఫీమేల్, మోస్ట్లీ మేల్ టెండెన్సీస్, if you are too much possessive, they want to wriggle out of you. If you are too careless, they want to attract you. That's agreed or not? You all male, agree? Honestly చెప్పండి. ఎక్కువగా నసెట్టేసారంటే అక్కడ కూర్చోడానికి చూస్తారు ఆఫీసుల్లో. అక్కడ ఏ టైపిస్ట్ ఉండదు పాపం, అనక్కర్లేదు, తప్పేం లేదు. కానీ మనశ్శాంతి కోసం కుర్చీ ముందు, ఖాళీ కుర్చీ ముందు కూర్చుంటాడు. ఇంటికి వస్తే నస భరించలేక. అందుచేత వాట్ యు హోల్డ్ ఈజ్ గోయింగ్ టు లీవ్ యూ. ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ థంబ్ రూల్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే నువ్వు వైరాగ్యాన్ని పెంచుకుంటావో, జ్ఞానం అనేది వైరాగ్యానికి లీడ్ చేస్తుంది. మోహం ఎక్కువ ఉన్న కొద్ది, మోహపు పాశం బంధించినది, లాలసలో తల్లడిల్లి తిని, ఈ పదాలు పాటలు. ఎప్పుడైతే మీరు పిల్లల మీదైనా సరే
ప్యాషన్ పెట్టుకున్నంతసేపు ఏమవుతుందంటే జ్ఞానము నశిస్తుంది. ఫస్ట్ లవ్, వీఆర్ ఆల్ లవబుల్ క్యారెక్టర్స్, అవును, గ్యారంటీ. కానీ లవ్ ఏంటి ఎప్పుడంటే అప్పుడప్పుడు వస్తుంది, అదే ప్రాబ్లం. ఎవర్ ఫ్లోయింగ్ కాదు, అప్పుడప్పుడు. తిట్టేసి ఏడుస్తే మళ్ళీ కాగలించుకుంటాం. తిట్టడం ఎందుకు, ఏడిస్తే కాగలించుకోవడం ఎందుకు? సాడిస్టిక్ మెంటాలిటీ. వాడు దుఃఖపడుతుంటేనే ఓదారుస్తా, వాడు నవ్వుతూ ఉంటే నేను సహించలేనండి. అవునా కదా? నార్మల్. అండ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటాను. ఇదే జ్ఞానం. నాలో ఉన్నటువంటి మలినాల్ని నేను గుర్తించి నేను క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేస్తావు? అగైన్ గో బ్యాక్ టు భక్తి, నామస్మరణ. యు ప్రొడ్యూస్ యువర్ ఎనర్జీ. దట్ ఎనర్జీ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ క్లీన్స్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. Don't try to clean out. It is perfectly all right. Don't waste your energy. Right? So, జ్ఞానం అనేది అంటే, విషయ జ్ఞానం అంటే దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వడం విషయ జ్ఞానం. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో. అందుకే స్వామి సత్యానంద సరస్వతి, there is a book called Kundalini Yoga. I suggest some of the books. I suggest if you get hold of that, please read Kundalini Yoga by Swami Satyananda Saraswati. Wonderful book. Chadera? Satyananda Saraswati, Bihar School of Yoga. Only that book. There are so many books on Kundalini Yoga. In that 37 or that page, he writes, build a cage or fort around your inner self so that nothing can cross that line and affect your inner peace. No matter whether husband or mother or father or child or wife. The more wider, the more safer you are. And wideగా ఒక సర్కిల్ పెట్టుకోవాలి. I am free in that circle. ఈ సర్కిల్ లోపలికి ఎవరిని రానివ్వకూడదు. అంటే రానివ్వకూడదంటే ఆ లిటరల్ మీనింగ్ కాదు. Nothing should affect your inner peace, whether loss of job, losing of money, anything, or losing of a person also. అయ్యేది దీంట్లో వెళ్ళిపోయాడంటే ఏం చేస్తాం? దట్స్ ఫైన్, ఐ ఆల్సో విల్ గో. ఆ దీనికి రావాలి. ఆ రావడమే ఒక కోట. అది విషయ జ్ఞానం. అది ఎందువల్ల వస్తుంది? భక్తి వల్ల వస్తుంది. భక్తి ఎందువల్ల వస్తుంది? నమ్మకం వల్ల వస్తుంది. నమ్మకం ఏంటి? అన్నీ ఆవిడే చేస్తుంది. ఆల్ రిలేటెడ్. మళ్ళీ అన్నీ ఆవిడే చేస్తుంది. మనిషిని తీసేసినా ఆవిడే చేస్తుంది. పర్సు కొట్టేసినా ఆవిడ కొట్టేస్తుంది. ఈయన కొట్టలేదు. ఈయన కాదు, మంచివాడు. రైట్? స్వామి సత్యానంద సరస్వతి. దేర్ ఇస్ వన్ మోర్ బుక్. ఐ థింక్ యూ మస్ట్ హావ్ రెడ్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, పరమహంస యోగానంద, అండ్ హిమాలయన్ మాస్టర్స్ బై స్వామి రామ. These are 3 inspirational books. How many people read that? Good. Very good book. అసలు జీవితంలో ఒక ఎయిమ్, ఇలా ఉండాలి, బాగుంది, చాలా బాగుంది, ఇలా ఉండాలి అనిపించేటటువంటి బుక్స్ ఇవన్నీ. స్వామి రామ చదివితే అసలు మీకు హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది, అంత బాగా రాస్తారు. సో వై ఐ రిఫర్డ్ దిస్ Swami Paramahansa Yogananda is, in that also he writes, my parents used to meet once in a year, that too for producing children. అంటే husband and wife relation is not just for pleasure, physical pleasure. It's a yogam. వైదిక మంత్రాల్లో కూడా యోగం కోసం నేను చేస్తున్నానంటాడు. గర్భాధానం అప్పుడు మంత్రాల్లో నేను నీలో యోగం చేసుకొని అంటాడు. వాడు ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. అందువల్లే ఏ ఫిజికల్ రిలేషన్షిప్ ఉండిపోయింది. యోగం ఓన్లీ వన్స్, దట్ టూ ఫర్ ప్రొడ్యూస్. మిగతా అంత యోగం. ఇది మిక్సింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ అంటాడు. ఎంత చక్కగా చెప్తాడు. రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్. ఇక్కడ బాగానే పిలుస్తారు కానీ హనీ, స్వీట్ హార్ట్ అని ఎలా పిలుస్తారు? హనీయా, స్వీట్ హార్ట్? అది తెలుగు సినిమాలు చూసి వచ్చింది. అది ప్రేమే, నేనేం తప్పను. సో రెస్పెక్ట్. ఆ యోగం అనేది ఎప్పుడు వస్తుందంటే
కార్యేషు దాసి, నేను ఎప్పుడు మా ఆవిడ గురించి అదే అనుకుంటాను. కార్యేషు దాసి, కరణేషు మాత, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. ఈ 4 చేయగలిగింది ఒక్క ఆడదే. ఆడవాళ్ళకు ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే 4 మల్టీ టాస్కింగ్లు ఒక్కసారి చేయగలరు. అందువల్ల ఆ స్త్రీ జన్మకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఆ భావనతో మగవాడు ఉండాలి. ఇది సత్యం. మగవాడికి తనంతట తాను మోక్షం సంపాదించుకునే అవకాశము లేదు సంసారంలో ఉన్నప్పుడు. త్రూ ఫీమేల్ ఓన్లీ హీ గెట్స్ ద మోక్షం. శివజ్ఞానప్రదాయిని చిత్కళా ఆనందకలిక ప్రేమరూప ప్రియంకరి. శివజ్ఞానప్రదాయిని, జడశక్తి జడాత్మిక, చైతన్య రూప చైతన్యార్గ సమారాధ్య. శివుడు జడం. ఈవిడ రాకపోతే ఈ జడంలో చైతన్యం రాదు. ఆవిడ వచ్చింది గనక చైతన్యం వచ్చి మోక్షానికి మార్గం. ఒకవేళ